వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. వచ్చినటువంటి అతిథులు, ఉద్యోగులు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, సంతోషకరమైనటువంటి విషయం 11 సంవత్సరాలు మనం కంప్లీట్ చేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ తరుణంలో మనందరం కష్ట నష్టాలు కోర్చుకొని బాసల కోపతాపాలకు గురై ఎంప్లాయీస్ అందరూ ఒక స్ట్రెస్ బస్టర్గా మనల్ని మనం పునరుజ్జీవాన్ని మళ్ళీ నింపుకొని, ఒక శక్తిని నింపుకొని ఈ వేదిక దానికి ప్రాధాన్యత ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడే తెలిసింది, మనం టాటానే బీట్ చేసి సిటీలో ఆ పెద్ద ప్రాజెక్ట్ చేశామంటే చాలా ఆనందం వేసింది. సార్తో ప్రయాణం చేస్తున్నప్పుడు సార్ చెప్తూ ఉంటారు, లక్ష్మీనారాయణ మనము ఈ 11 years మనం ప్రయాణం చేశాము, మనం ఇంకా డైవర్సిఫై అవ్వాలని చెప్పి మనం మాడ్యులర్ స్ట్రక్చర్స్ మనమే ఒకటి దగ్గర తీసుకోవడం ఎందుకు అని మనం ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశాము. ఇంకా ఏదన్నా లైన్స్ దొరికితే మనం డైవర్సిఫై అవ్వాలి. ఎప్పుడు ఒక కళలు కంటున్న ఒక స్వప్నం ఆయనలో కనిపిస్తూ ఉంటుంది మన ఎండి గారిలో ఎప్పటికీ కూడా. సో అలాంటి డైనమిక్ లీడర్, అలాంటి ప్రైమ్ మూవర్ మనందరికీ లభించినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ఒకసారి ఎండి గారికి గట్టి చప్పట్లు. శిల్ప కూడా మనందరినీ ఊకే అంటుంది చప్పట్లు చప్పగా ఉన్నాయని. ఒకసారి అగ్ని సోలార్ గట్టి చప్పట్లు కొట్టండి అనిపోవాలి హాలంతా మరొకసారి. ఎస్ శిల్ప సరిపోతుందా? థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కలిసి ప్రయాణం చేద్దాం. 2 minds are better than 1 అని అంటారు. సో కాబట్టి అలా ప్రతి ఒక్కరూ ఒక భుజానికి భుజం తోడై మనం ముందుకు వెళ్దాం. నేను ఒకసారి 18 years క్రితం ఒక సెమినార్కు అటెండ్ అయినప్పుడు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ మాట చెప్తాను. ఈ సృష్టి అంతా కూడా ఎవరైనా సరే 100% పనిచేస్తుంది. ఎవరైనా సరే ఇప్పుడు మనందరికీ తెలిసింది లా ఆఫ్ అట్రాక్షన్. ఈ భూమి తిరగడం కానివ్వండి, చంద్రుడు తిరగడం కానివ్వండి, సోలార్ ఎక్లిప్స్ కానివ్వండి, 100%, 90%, 80%, 60% ఉండదు. మన శరీరంలోని పంచభూతాలన్నీ పనిచేయాలనంటే ప్రతి పంచభూతం కూడా ఒక్కొక్కటి 100% పనిచేయాలి. 100% పనిచేస్తేనే మనం ఇక్కడ పనిచేయగలుగుతాం. కానీ మనం మాత్రం 100% పనిచేయం, ఇంక్లూడింగ్ మీ. బాస్ ఏం చెప్పాడు ఇవాళ? వామో ప్రసన్నేశ్వరరావు సార్ మెసేజ్ పెట్టాడు. ఫస్ట్ ఇది, శ్రీకాంత్ నువ్వు గాల్వనైజింగ్ పోవాలి బాబు, శివ నువ్వు 9 గంటలకి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, నవీన్ నీకు ఇది కావాలమ్మా, అమ్మ కవిత నువ్వు ఇది చేయాలమ్మా. మనం అదే కాన్సన్ట్రేట్ చేస్తాం. అమ్మో బాస్తో తిట్లు తినొద్దు, ఇది ఒకటి చేసేస్తే సార్తో కోప్పడకుండా బయటపడతారా బాబు అని. కానీ అలా కాకుండా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మనం 100% చేయాలంట. ఎందుకు చేయాలని అంటే సృష్టిలో అందరూ అలానే చేస్తున్నారు. ఒక డాక్టర్ ఉన్నాడు, 100% అయినా ఓపెన్ హార్ట్ సర్జరీ 100% చేయకపోతే పేషెంట్ బతకడు. ఒక ఫెడెక్స్ కొరియరు వాళ్ళకు వచ్చినటువంటి ఒక 1 కోటి కొరియర్స్ని వాళ్ళు 100% కొరియర్ చేయలేకపోతే ఆ కంపెనీ నిలబడదు. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ డూయింగ్ 100%. ఒక ఫ్లైట్ జర్నీ మనం ఒక డెస్టినేషన్కి వెళ్ళాలంటే ఆ పైలట్ పర్ఫెక్ట్గా 100% డ్రైవ్ చేస్తేనే మనం ఆ డెస్టినేషన్కి రీచ్ అవుతాం, క్షేమంగా ఇంటికి చేరుకుంటాం. సో సృష్టిలో ఎవ్రీబడి ఈజ్ 100%. సో మనం ఈ 12th yearలో లెటస్ పుట్ అవర్ ఎఫర్ట్స్ 100% చేద్దాం. మన అందరు పిడికిలు బిగించి ఒకసారి భుజానికి భుజం తోడేసి 100% పడిచేద్దాం. శివ టెన్షన్ పడదు. శ్రీకాంత్ ఎక్కడ? శ్రీకాంత్, కిషోర్ థ్యాంక్ యూ. ఏం టెన్షన్ పడేది లేదు. అమ్మ కవిత, నవీన్ ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.